ఐస్ క్రీమ్ అంటూ ఆ ఊరికి వెళ్ళారో అంతే సంగతులు. ఐస్ క్రీమ్ బండితో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి నుంచి వేలల్లో ఫైన్ వసూలు చేయకుండా వదిలిపెట్టరు. ఇది కేవలం ఒకరిద్దరి నిర్ణయం కాదు, మొత్తం గ్రామం తీర్మానం చేసుకుని మరీ తీసుకున్న డెసిషన్. మరి ఆ గ్రామస్తులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం పేరేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న ఈ గ్రామం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి. తమ గ్రామంలోకి ఐస్ క్రీం బండ్లకు అనుమతి లేదంటూ తాజాగా తీర్మానం చేసింది ఈ గ్రామంలోనే. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని 15 గ్రామాల్లో ఈ తీర్మానం అమల్లో ఉండగా తాజాగా సుద్దపల్లి, మందాపూర్ గ్రామాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. గ్రామాల్లోకి ఐస్ క్రీం బండ్లు వస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఐస్ క్రీములు కల్తీ జరుగుతున్నాయన్న వార్తలు తరచుగా వస్తున్నాయి. అటువంటి ఐస్ క్రీములు తిని తమ గ్రామ పిల్లలు అనారోగ్య బారిన పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ వివరించారు. వారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వారు నిమోనియా మరి ప్లేగు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి అలాంటి పదార్థాలను తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ ఐస్ క్రీం బండి నిర్మూలన చేయడం జరిగింది. దీనిని ఎవరైనా ఉల్లంఘించిన మా గ్రామ సంబంధిత అధికారుల చేత వారికి 5,000 జరిమానా విధించబడుతుంది. పిల్లల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని, అందుకే ప్రజలందరి మద్దతుతోనే ఐస్ క్రీం బండ్లను బ్యాన్ చేస్తున్నట్లు తీర్మానం చేసినట్లు చెప్తున్నారు గ్రామ పెద్దలు. పిల్లల ఆరోగ్యమే మాకు ఇంపార్టెంట్. మరి అందులో అనేక వ్యర్థ పదార్థాలతో కల్తీతో ఐస్ క్రీమ్ తయారవుతున్నాయి. పర్సన్ తయారు చేసి పడితే అమ్మేటోడు దాకా 4 చేతులు మారుతున్నాయి. దీని ద్వారా పిల్లల ఆరోగ్యము మరి దెబ్బతింటుందనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి గ్రామసభ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామస్తులు పాలకవర్గం తీర్మానంతో గ్రామంలో ఎక్కడికక్కడ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు స్థానికులు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 వరకు జరిమానా విధిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తమ గ్రామాల్లో మొదలైన మార్పు అన్ని ప్రాంతాలకు పాకితే మంచిదని అంటున్నారు గ్రామస్తులు.